హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో, సో వాళ్ళు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? సో ఇగ్నోర్ చేస్తున్న వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా అనేది కూడా చెక్ చేద్దామండి. ఎందుకంటే రీయూనియన్ వీడియో చేయండి అని అడుగుతున్నారు కామెంట్స్లో. సో ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, సో మీ పట్ల యాక్షన్ తీసుకుంటారా అనేది కూడా చెక్ చేద్దాం. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, సో ఎవరైనా కావచ్చు, మీ మనసులో ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ కోసం అనేది అయితే ఈ రీడింగ్. సో ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీ ముందుకు ఎప్పుడు వచ్చినా కానీ ఇది మీకు కనెక్ట్ అనేది అవుతుంది. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూస్తే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని పర్సన్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, ఏమి వాళ్ళ మనసులో, ప్లీజ్ తెలియచేయండి. ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు చూసే మా వ్యూవర్స్. మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అంటే ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి, మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. చూస్తే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, కారణాలు ఏంటి, ఏముంది, వాళ్ళ ఎనర్జీస్ చూపించండి. వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరి కోసమైతే వీళ్ళు కనెక్ట్ అయ్యారు, వాళ్ళు వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ చూపించండి. ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు. Please universe, please divine master, please spirit and angels. Sri Guru Datta, Sri Guru Datta. ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? Bottom of the deck, 2 of Cups. మీది ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే చెప్పొచ్చు. ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే ఉంది. లాస్ట్లో చాలా ప్రేమనైతే చూపించారు వీళ్ళు ఫాస్ట్లో. ప్రజెంట్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయకముందు కూడా వీళ్ళు మీ ఇద్దరి మధ్య కూడా సేమ్ ఒకేలాంటి ఫీలింగ్స్, అంత కనెక్షన్, అంత బాండింగ్ అయితే మీ మధ్య, అంత ఎమోషనల్ బాండింగ్ అయితే ఉండేదన్నమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. నెంబర్ 19, నెంబర్ 4, నెంబర్ 1, నెంబర్ 8, నెంబర్ 13, నెంబర్ 7, నెంబర్ 2, నెంబర్ 9,
నెంబర్ 5, ఓకే. నెంబర్ 12, ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీ పర్సన్ నెంబర్స్ ఉన్నా లేకపోయినా ఇక్కడ రాసులు అనేది కనెక్ట్ అయ్యాయి కాబట్టి సో ఈ ఎనర్జీస్ మీకు ఎంతో కొంతవరకు కనెక్ట్ అవుతుంది. ఓకేనండి, మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది, ఎంతవరకు కనెక్ట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇక్కడ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే, సో మీకు కమిట్మెంట్ ఇచ్చారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పారు. సో వాళ్ళేంటి అంటే వాళ్ళకి ఫ్యామిలీ ఇంకొక మ్యారేజ్ సెట్ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ మీది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా కానీ ఇక్కడ మీ ప్రేమకి ఒక వాల్యూ అనేది లేకుండా చేశారన్నమాట. వీళ్ళేంటి అంటే మీ పట్ల అంత ప్రేమనైతే ఇచ్చారు, మీరు అదే విధంగా ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే ఉండేది. సో ప్రజెంట్ ఎందుకు వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు అంటే అనుకోకుండా వాళ్ళకి మ్యారేజ్ అవ్వడము, సో మ్యారేజ్ కోసము ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నట్లయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయితే కూడా ఇక్కడ మిమ్మల్ని మెయింటైన్ చేస్తూనే కూడా ఒక వాళ్ళ ఫ్యామిలీ కోసము వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయినట్లయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు వెతుక్కోవడం అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఏదైనా ఒక వర్క్ ప్లేస్లో కూడా ఒక వర్క్కు న్యాయం చేయాలంటూ కూడా తనేదో న్యూగా స్టార్ట్ చేయాలి, సో తనేదో ఒక తన విజయం సాధించారు, ఆ విషయంలో కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం అయితే కనిపిస్తుంది. అంటే ఇద్దరి మధ్య కూడా ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నా కానీ ఇక్కడ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని మెయింటైన్ చేస్తూనే ఇక్కడ మ్యారేజ్ చేసుకుని వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, ఇక్కడ మిమ్మల్ని దూరం చేయడం అయితే జరిగింది. కొంతమంది సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఇక్కడ మీకు మ్యారేజ్ చేసుకుంటానని కమిట్మెంట్ అనేది అయితే ఇచ్చి ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే వాళ్ళకి చాలా ఆఫర్స్ అనేది అయితే ఉన్నాయన్నమాట. సారీ అండి, కాల్ వచ్చి కట్ అయింది. సో కుటుంబానికి భయపడి కావచ్చు ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. మ్యారేజ్ విషయంలో ఇక్కడ మీరు పదే పదే వాళ్ళను చర్చిస్తూ ఉంటే కూడా మ్యారేజ్ ప్రస్తావన తీసుకొస్తూ ఉంటే కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు కావాలనేది అయితే వాళ్ళకి అనిపిస్తుంది, కానీ అటు చెప్పుకోలేక ఇటు చెప్పుకోలేక ఇక్కడ మిమ్మల్ని అయితే ఇగ్నోర్ చేస్తున్నారు. అండ్ తన మనసులో ఉన్న ప్రేమ పూర్తిగా ఇటు ఒక సైడ్ ఇగ్నోర్ చేస్తూ ఉన్నా కానీ ఇటు అట తేల్చుకోలేని సిచ్యువేషన్ లో కామ్ గా ఉన్నారన్నమాట. ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అయితే మీకు ఇస్తున్నారనేది అయితే చెప్పొచ్చు. వీళ్ళకి మీరు ఇస్తున్న ప్రేమనైతే వీళ్ళు స్వీకరించట్లేదు, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అంటే వీళ్ళు మీ మధ్య ఏదైనా గతంలో జరిగిన ఏదైనా సిచ్యువేషన్స్ ఏదైనా మీ ఇద్దరి మధ్య ఒక గొడవలు లాంటివి ఏదైనా జరిగింటే కూడా ఆ గొడవలు అనేది మనసులో పెట్టుకొని దాని గురించే తలుచుకుంటూ కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ తన మనసులో ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నా కానీ ఆ ప్రేమని మీకు షేర్ చేయాలి, మీకు ఒక టైం ఇవ్వాలి, మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు, మీకు ఒక కొంచెం అంత ప్రేమ చూపిస్తే మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ఇంకా అంతకంటే రెట్టింపు మీరు ప్రేమనిస్తారనేది అయితే వీళ్ళు గుర్తించరు. ఎంతసేపు వాళ్ళేంటి అంటే వాళ్ళ మూడ్లో వాళ్ళు, వాళ్ళ పనిలో వాళ్ళు, వాళ్ళేదో వాళ్ళు సెల్ చూసుకుంటూ ఉండడము లేకపోతే ఇంకేదో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండడం తప్ప ఇక్కడ మీకు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, మీకు ఒక పూర్తిగా ఒక వాళ్ళ ప్రేమను వాళ్ళు మీ పట్ల ఒక సాక్రిఫైస్ అనేది అయితే ఇక్కడ లేదు. వీళ్ళకి ఏంటి అని అంటే ఎంతసేపు మీరే సాక్రిఫైస్ అయితే చెయ్యాలి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా ఇక్కడ. సో సిచ్యువేషన్ అలా అయితే కనిపిస్తుంది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఏంటంటే కూడా ఇక్కడ వాళ్ళకేదో 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీ కోసం భయపడుతున్నారు, అదర్ థర్డ్ పర్సన్ కోసం అయితే భయపడుతున్నారు. సో మీరు కావాలి అనిపించినా కానీ ఒక స్టెప్ తీసుకుందామా మీ సైడు పూర్తిగా మిమ్మల్ని మర్చిపోను లేను అండ్ మీరు కావాలి నాకు వాళ్ళు కావాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. వీళ్ళు మీకంటే కూడా చిన్నవాళ్ళ అయిండే ఛాన్స్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. వీళ్ళు ఏంటి అంటే మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే బాగా కనిపిస్తుంది.
ఈ రిలేషన్ నిలుపుకోవాలి అనేదైతే వాళ్ళకుంది. ఒకవేళ ఇది మీ క్రష్ అయినా, వీళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నా, సో వీళ్ళు మీకొక తోడుండాలి, లైఫ్ లాంగ్ తోడుండాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది కొంతమందికి. కొంతమంది ఎలా ఉన్నారు అనంటే, ఇక్కడ కొత్త పరిచయాలు, వాళ్ళకు న్యూ బిగినింగ్స్ అనేది ఉన్నాయి. వాళ్ళ లైఫ్‌లో ఇక్కడ మీరే కాదు, వాళ్ళ లైఫ్‌లో ఒక న్యూగా రిలేషన్‌షిప్ స్టార్ట్ అయింది. సో, ఆ విషయంలో ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. సో, ఇంకొక విధంగా ఏంటి అనంటే, ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళతో హ్యాపీ లైఫ్ అయితే కోరుకుంటున్నారు. సో, ఆ విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మీ నుండి మీకు సమాధానం చెప్పకుండా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే, కొంతమంది ఇక్కడ మీ పట్ల చాలా ప్యాషను, అట్రాక్షను అయితే వీళ్ళకు ఉంది. సో, వీళ్ళు ఒక వీళ్ళు ఏంటి అంటే, వీళ్ళు కమిట్మెంట్ కావాలనేది అయితే అడుగుతున్నారు మిమ్మల్ని. సో, ఆ విధంగా కూడా ఇక్కడ మీరు కొంతమంది ఒప్పుకోని దానివల్ల, సో ఒక ఇగో తోటి ఇక్కడ నేనే నెగ్గాలి అనే విధంగా కూడా మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు అందుకు ఛాన్స్ ఇవ్వకపోయిండొచ్చు. మీ మీ మీద ఇది ఎలా ఉంది అంటే, నాకిక్కడ ఫిజికల్ అట్రాక్షన్ తోటి కూడా ఇక్కడ కమిట్మెంట్ కావాలని అడుగుతూ ఉంటే కూడా ఇక్కడ మీరు ఏదైనా సమాధానం చెప్పకుండా ఉండి మీరు ఎవరి గురించైనా భయపడుతూ ఉంటే కూడా ఇక్కడ మీ పర్సన్ ఏంటి అనంటే ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి జరగట్లేదు కాబట్టి, సో ఆ విధంగా కూడా ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నారు అనేది అయితే చెప్పొచ్చు. సో ఆన్లైన్ పరిచయాలు అనేది అయితే కొంతమందికి కనిపిస్తున్నాయి. సో ఈ ఆన్లైన్ పరిచయాలతోటి ఇక్కడ పదే పదే వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండడము, వాళ్ళతో చాటింగ్ చేసుకుంటూ ఉండడము, సో వాళ్ళతో ఒక హ్యాపీనెస్ ఉండడం అయితే గమనిస్తున్నారు మీరు. సో ఇలా గమనించడం వల్ల కూడా, ఇది తెలిసి మీరు అడగడం వల్ల కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుండడం అయితే కనిపిస్తుంది. సో వీళ్ళేంటి అంటే ఫ్లటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ బాగా. అంటే కొద్దిసేపు మీరు కావాలి, కొద్దిసేపు అదర్ రిలేషన్తో హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే, వీళ్ళకి 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. ఈ 2 ఆప్షన్స్లో ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారు. సో ఈ ఫ్యూచర్ ప్లానింగ్ తోటి ఇటు మీరా లేకపోతే అటు అదర్ పర్సనా అనేది అయితే తెలియకుండా వీళ్ళేంటి అంటే కొద్దిసేపు మీరే కావాలి అంటారు, కొద్దిసేపు థర్డ్ పర్సన్ కూడా కావాలి అంటారు. సో ఇక్కడ మీరు రిలేషన్ నిలబెట్టుకోవడానికి అన్ని విధాలుగా కూడా మీ ఎఫర్ట్స్ అయితే మీరు చాలా పెడుతున్నారు. మీ నెంబర్ బ్లాక్ చేశారు, సో మీ మెసేజ్లకి రిప్లై ఇవ్వట్లేదు, మిమ్మల్ని కొంతమంది ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. ఎందుకు ఇలా పెడుతున్నారు అని కూడా మీరు అడుగుతుంటే వాళ్ళు రిప్లై లేదు. వీళ్ళేంటి అంటే ఇక్కడ వీళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఏంటి అంటే రిలేషన్ కావాలి అనిపించినా కానీ, సో ఆ విధంగా వీళ్ళు మీకు సమాధానం చెప్పకుండా ఒక సైడ్ కావాలి అనిపించినా 2 విధాలుగా నిర్ణయం తీసుకోలేక వీళ్ళు ఆలోచిస్తుండడము. సో మీరు పదే పదే అడుగుతూ ఉండడం వల్ల కూడా ఇక్కడ మిమ్మల్ని బ్లాక్ చేయడము, ఏదైనా అడిగితే నాకు అవసరం లేదు, ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి అనే విధంగా కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుండడం అయితే జరుగుతుంది. సో ఈ రిలేషన్ నాకు అవసరం లేదు, నన్ను ఇబ్బంది పెట్టారు అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ఎలా కనిపిస్తున్నారంటే ఒక స్వార్థంగా ఉండడం అయితే కనిపిస్తుంది. వీళ్ళేంటి అంటే వాళ్ళ కుటుంబము, ఇక్కడ మ్యారీడ్ అయిన వ్యక్తి అయితే కూడా సో వాళ్ళ కుటుంబము బాధ్యతలు, సో దీని గురించి కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అయితే కూడా, సో వాళ్ళ కుటుంబ బాధ్యతలు వాళ్ళకి ముఖ్యం అన్నట్లు కొంతమంది ప్రవర్తిస్తున్నారు. సో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అని అంటే వాళ్ళు ఒక నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అనే విధంగా ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోవడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే కుటుంబం ఉన్నా కానీ వీళ్ళకి ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ అయినా కానీ కుటుంబం తోటి ఫస్ట్ కుటుంబానికే ప్రయారిటీ అన్నట్లయితే ఇస్తున్నారు. ఫస్ట్ కుటుంబమే, ఆ తర్వాతే ప్రేమ అన్నట్లు కూడా ఇక్కడ మీ సైడ్ ఒక రిస్క్ తీసుకోకుండా అయితే ఉన్నారనమాట. వీళ్ళకేంటి అంటే వీళ్ళకే మనసులో ఒక క్లారిటీ అయితే లేదన్నమాట. వీళ్ళకి మీరు కావాలనిపిస్తుంది, వీళ్ళకే మనసులో క్లారిటీ లేక
ఎవరిని ఎలా ఇక్కడ మీ సైడ్ ఫీల్ అవుతున్నా కానీ ఇక్కడ అవాయిడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరిని ఎంచుకోవాలా అనే విధంగా కూడా ఇక్కడ మిమ్మల్ని అవాయిడ్ చేయడం అయితే కనిపిస్తుంది. వాళ్ళకే ఎన్నో డౌట్స్, కన్ఫ్యూజన్స్ అయితే మీ పర్సన్‌కి ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇదైతే సీరియస్ రిలేషన్‌షిప్ అయితే కాదని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళకి టాక్సిక్ రిలేషన్స్ అయితే ఉన్నట్లయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. వీళ్ళేంటి అంటే వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి అన్నట్లు కొంతమంది మీ విషయంలో కూడా వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి అనే విధంగా కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే కనిపిస్తుంది. వీళ్ళేంటి అంటే మీరు కావాలి అనే విధంగా వాళ్ళ మనసులో అయితే ఉంది. కానీ వీళ్ళు నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు నచ్చినట్లు నేనుండాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అంటే వీళ్ళేంటి అంటే వాళ్ళు చేస్తున్న పనులకి ఇక్కడ మీరు అడ్డుగా ఉన్నారు అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అందుకని ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, అవాయిడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది సీరియస్ రిలేషన్షిప్ అనేది చెప్పలేం. ఎందుకు అంటే ఇన్మెచ్యూరిటీ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ దగ్గర అవుతారు కానీ మళ్ళా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, మళ్ళా దూరం పెట్టడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళు ఒక సైడ్ మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్ నాకు వద్దు అని చెప్తున్నారు మీతో. కానీ వీళ్ళేంటి అంటే వీళ్ళు ఒక స్టెప్ తీసుకోలేకపోవడానికి కన్ఫ్యూజన్స్, భయాలు అయితే ఉన్నాయి. కానీ నిద్ర పట్టట్లేదు. వాళ్ళకే ఒక క్లారిటీ లేదు అనేదైతే ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు కూడా మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్ లో పెడుతున్నాను అనేదైతే వాళ్ళకు కూడా తెలుస్తుంది. కానీ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక్కడ మీరు కావాలి అనుకున్నప్పుడు మీ సైడ్ ఒక ఎఫర్ట్స్ పెట్టలేని సిచ్యువేషన్ లో మీ పర్సన్ ఉన్నట్లు ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ మీరు పదే ఇక్కడ మీరు వాళ్ళని ఏదో చేస్తున్నట్లయితే వీళ్ళ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే మీరు పదే వాళ్ళని ఏదో వెంటపడుతున్నారు, పదే చాటింగ్ చేస్తున్నారు, పదే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు అని కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ మీకు సపరేషన్ కూడా ఏర్పడింది అన్నమాట. సో సపరేషన్ లో ఉన్న వ్యక్తి మీ సైడ్ రావాలి అనిపించినా కానీ ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో అక్కడ ఒక బందీ అయినట్లయితే కనిపిస్తుంది. ఇలా బందీ అయ్యి మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోలేని సిచ్యువేషన్ లో ఒక డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే ఇక్కడ మీరు కావాలి అండ్ థర్డ్ పార్టీ కూడా కావాలి. ఇక్కడ మీతోనూ నడుపుతున్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళకు అనుకున్నట్లుగా వాళ్ళు నడుస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు అది భరించలేకపోతున్నారు. ఆ బాధ, ఆ పెయిన్ అయితే భరించలేకపోతున్నారు. మీరు ఇలా అడగడం వల్ల కూడా వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుండడం అయితే కనిపిస్తుంది. కొంతమంది ఫ్యామిలీ కోసమే ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నట్లయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నా వాళ్ళకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను చూసుకోవాలి అన్నట్లు కూడా ఇక్కడ మీకు టైం అనేది అయితే ఇవ్వట్లేదు. మీకు కావాల్సింది నేను చూసుకుంటున్నాను కదా, మీకేం తక్కువ చేస్తున్నాను అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. ఇలా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉండడం అయితే జరుగుతుంది. సో ఇవైతే కనిపిస్తున్నాయి. మీ సైడ్ యాక్షన్ తీసుకుంటారా అనేది అయితే చూద్దాం. వాళ్ళని వాళ్ళు సేఫ్ గా ఉండడానికి అయితే చూస్తున్నారు మీ పర్సన్. ఏది ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేక నాకు నేను సేఫ్ గా ఉంటే చాలు, నాకు నేను డిఫెన్సివ్ గా ఉంటే చాలు అనే విధంగా ఇక్కడ ఆలోచించడం అయితే జరుగుతుంది. మీ మనసులో ఉన్న పర్సన్ మీ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, ప్లీజ్
సో తప్పకుండా యాక్షన్ అయితే తీసుకుంటారండి. ఈ రిలేషన్‌లో ఒక సక్సెస్ గ్రోత్ అయితే వస్తుంది. కొంతమందికి 6 డేస్ అయినా, 6 వీక్స్ అయినా, 6 మంత్స్ అయినా కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నట్లయితే కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి, ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అనేదైతే కొంతమంది సిచ్యువేషన్‌లో కనిపిస్తుంది. సో చూసారా, యాక్షన్ అయితే పక్కా అయితే తీసుకుంటారు. కొంతమందికి ఫ్లట్టింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. కొద్దిసేపు మీతో మీ దగ్గరికి రావడము, మళ్ళా మీ అవసరాలు తీర్చుకోవడము, మళ్ళా ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము అయితే కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ కొంతమంది జెన్యూన్‌గా అయితే ఉన్నారనమాట. సో ఇక్కడ మీ రిలేషన్‌లో ఒక సక్సెస్ తీసుకురావాలనేది అయితే అనుకుంటున్నారు. యాక్షన్ అయితే తీసుకుంటారు. ఇక్కడ కొంతమంది ఎలా కనిపిస్తున్నారు అంటే యాక్షన్ తీసుకోవాలనేది అయితే ఉంది. పూర్తి కమిట్మెంట్‌కి అయితే ఇక్కడ భయపడుతున్నట్లయితే కనిపిస్తుంది. సో మీకైతే న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. మీ సైడ్ యాక్షన్ అయితే తీసుకుంటారు. యాక్షన్ అయితే తీసుకుంటారు, తీసుకోవడం అయితే. ఓకేనా అండి? ఇది మీ పర్సన్‌కి మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్లయితే కనిపిస్తుంది. సో ఆ విధంగా కూడా ఇక్కడ మీకు దూరమైనా కానీ అలాంటి వ్యక్తులు కూడా మీ సైడ్ ఆలోచన అయితే చేస్తున్నారు. న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే అనుకుంటున్నారు. మీ సైడ్ యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ మీకు రీయూనియన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా అండి? ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. కొంతమందికి 1 డే అయినా, 1 వీక్ అయినా, 1 మంత్ అయినా పట్టొచ్చు. సో యాక్షన్ అయితే పక్కా యాక్షన్ అయితే ఉంది. యాక్షనింగ్ కార్డులే వచ్చాయన్నమాట. ఓకేనా? ఇది అండి ఇవాల్టి రీడింగ్ అయితే. ఓకేనా? ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్‌తో అయితే మీ ముందుంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.